హాయ్ ఫ్రెండ్స్, మణిధన్ దైవమగళం 2026లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఖుషి రవి, సెల్వరాఘవన్, మైమ్ గోపి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సేలం డిస్టిక్లోని ఓ చిన్న పల్లెటూరులో ముంజులు అమ్ముకుంటూ బతుకుతున్న హీరో రాఘవన్ చాలా మంచి వ్యక్తి. అముద అనే అమ్మాయిని మేనకోడలుగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అయితే అతను అమ్మాయి ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి హీరోయిన్ సెల్వి. వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది. అయితే వీళ్ళ చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళు కాటన్ మిల్లో పనిచేస్తూ ఉంటారు. ఆ లేడీస్, ఆ మిల్లు ఓనర్ బామర్ది, ఎమ్మెల్యే బామర్ది, వాడి దగ్గర అప్పులు తీసుకొని చాలా కష్టాలు పాలవుతారు. వాడు చేసిన పనులేంటి, రాఘవన్కి ఈ ఎమ్మెల్యే బామర్దికి మధ్య జరిగిన గొడవ ఏంటి, రాఘవన్ పడిన ఇబ్బందులు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దానికి అతను ఎలా పగబట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగిలిన సినిమా. మీరు నరసింహుడు లాంటి సినిమా చూసుంటే ఈ సినిమా స్టోరీ ఈజీగా మీకు అర్థమైపోతుంది. అయితే ఈ సినిమాకి పెద్ద ఫాల్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే, స్టోరీ ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. తర్వాత ఏదో జరుగుతుంది అనుకునే లోపు సినిమా అయిపోద్ది. భారీ వైలెన్స్ ఉందా అంటే సినిమా చివరిలో కొంచెం వైలెన్స్ ఉంటుంది. అది బీభత్సంగానే ఉంటుంది. ఆ బీభత్సమైన వైలెన్స్ కోసం సినిమా అంతా భరించలేం. మంచి వ్యక్తిగా చాలా కూల్ క్యారెక్టర్లో రాఘవన్ పాత్రలో చాలా బాగా చేశాడు సెల్వరాఘవన్. ఆయనకున్న మెల్లకన్ను అలాంటివన్నీ పక్కన పెట్టి అతన్ని ప్రేమించే పాత్రలో ఖుషి రవి కూడా బాగానే చేసింది. సెల్వి పాత్రలో అముద పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక మైమ్ గోపి విలనిజం రొటీన్. పాత సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చిలక సినిమాలో హీరోయిన్గా నటించిన కౌసల్య ఈ సినిమాలో ఓ పాత్ర పోషించింది. ఆ డీ గ్లామర్ పాత్ర చుట్టూ ఓ సన్నివేశం, ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంది. అందుకు తప్ప ఆమె ఎందుకు పనికిరాలేదు ఈ సినిమాలో. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మనం అనుకుంటే కేవలం సెల్వరాఘవన్ కోసం చూడాలి. అంతకు మించి ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమీ లేదు. ఒక మంచి సాంగ్స్ కానీ, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడా లేదు. మేనకోడలతో రాఘవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భారీ ఇంటెన్సిటీతో ఇలాంటి కథలు చెప్పాలి. రొటీన్ కథే, దాన్ని చెప్పిన తీరు వెరైటీగా, కొత్తగా ఉండాలి. అది ఎక్కడా కనపడలేదు ఈ సినిమాలో. సన్ నెక్స్ట్లో తమిళ్లో రిలీజ్ అయింది ఈ సినిమా. తెలుగు డబ్బింగ్ ఇంకా అవ్వాల. మణిధన్ దైవమగళం అంటే మనిషి కూడా దేవుళ్ళ బతకచ్చు అంటే దేవుడు లాంటి మనిషి అనుకోండి. అలాంటి ఈ సినిమాని అనవసరమైన మెలో డ్రామా, ఓవర్ సెంటిమెంట్ పెట్టి కథను పక్కన పడేసి జస్ట్ అలా తీశారు. సెల్వరాఘవన్ కోసం ఒకసారి చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?